హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ ప్రాజెక్ట్ని ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీంట్లో మనకి ఎన్ని పేజెస్ ఉందనేసి కూడా చెప్తాను. ఫస్ట్ మనకు ఇది ఫస్ట్ పేజ్, ఇది హోమ్ పేజ్గా కన్సిడర్ చేసుకుంటాం. హోమ్ పేజ్లో ఇక్కడ రీడ్ మోర్ అనే బటన్ ఉంది కదా, ఆ రీడ్ మోర్ అనే బటన్ని ప్రెస్ చేస్తే ఈ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలా. అండ్ నెక్స్ట్ చూసినారంటే ఈ రీడ్ మోర్ని క్లిక్ చేస్తే దీని యొక్క పేజ్ ఓపెన్ అవ్వాలా. ఈ రీడ్ మోర్ని క్లిక్ చేస్తే హ్యారీ పాటర్ అనే పేజ్ ఓపెన్ అవ్వాలి. వాటి యొక్క పేజెస్ ఇది. ఈ ప్రాజెక్ట్ని మనం ఎలా సింపుల్గా చేయొచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీంట్లో చూసినారంటే ఫస్ట్ హోమ్ పేజ్ క్రియేట్ చేస్తాం. హోమ్ పేజ్లో ఏమేమి ఉందనేది ఫస్ట్ స్ప్లిట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ ఇచ్చిండారు. ఆ కలర్ పైన ఏమి ఇచ్చిండారంటే పాపులర్ బుక్ అనే హెడ్డింగ్ ఇచ్చిండారు. దాని కింద ఒక కార్డ్ ఉంది. ఆ తర్వాత రికమెండెడ్ బుక్స్ అనేసి ఉంది. ఆ తర్వాత ఇది కూడా కార్డుగానే కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక ఇమేజ్ పక్కన హెడ్డింగ్ పారాగ్రాఫ్ బటన్, ఇమేజ్ హెడ్డింగ్ పారాగ్రాఫ్ బటన్. దీన్ని సింపుల్గా చేయాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను ఇన్సర్ట్ చేసుకొని ఎక్కడైతే ఇన్సర్ట్ చేశానో దాని కిందనే ఏం చేశానంటే పాపులర్ బుక్స్ అనేసి టైప్ చేసుకునేసా. హెడ్డింగ్లో పెట్టి పాపులర్ బుక్స్ అని టైప్ చేసుకునేసా. మళ్ళీ ఈ కార్డ్ అనేది క్రియేట్ చేస్తా. ఈ కార్డ్కి ఏం చేశానంటే ఫస్ట్ ఒక కార్డ్ కంటైనర్ క్రియేట్ చేసుకుంటా. డిఐవి యాంగులర్ బ్రేసిస్లో డిఐవి అనేది ఒక కార్డ్, స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ పెట్టేసి ఆ కార్డు లోపల ఏం చేస్తామంటే ఇంకొక కంటైనర్ అనేది క్రియేట్ చేస్తా. ఇప్పుడు డిఐవి అనేసి ఒక కంటైనర్ క్రియేట్ చేసిన దాని లోపల ఏం చేశానంటే ఇంకొకసారి డిఐవి అనేసి ఒక కంటైనర్ క్రియేట్ చేసి దాని లోపల ఈ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేసుకుంటా. ఓకేనా? ఇమేజ్ పేస్ట్ చేయాలంటే దానికి కోడ్ రాయాలి. స్టార్ట్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. వాయిడ్ ఎలిమెంట్ అంటారు. యాంగులర్ బ్రేసిస్ ఓపెన్ చేసి ఐఎంజీ అని పెట్టి సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎస్ఆర్సి పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఆ యూఆర్ఎల్ని డబుల్ కోట్స్లో యూఆర్ఎల్ని పేస్ట్ చేసినామంటే ఆ ఇమేజ్ అనేది ఇన్సెట్ అవుతుంది. ఇమేజ్ యొక్క సైజెస్ అనేది మార్చుకోవాలి మనం. ఓకేనా? ఆ తర్వాత ఆ కంటైనర్ని క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఇంకొక కంటైనర్ ఓపెన్ చేసి ఆ కంటైనర్లో హెడ్డింగ్ పారాగ్రాఫ్ బటన్ ఈ 4ని క్రియేట్ చేసుకోండి. ఈ రెండింటిని ఏది ర్యాప్ చేస్తుంది? ఈ కార్డ్ కంటైనర్ అనేది ర్యాప్ చేస్తుంది. ఓకేనా? ఈ కార్డ్ కంటైనర్కి వెళ్ళి మనం ఏం చేయాలా? D-flex-row ఇచ్చినారంటే ఈ రెండు పక్కన వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత రికమెండెడ్ బుక్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనికి కార్డ్ కంటైనర్ అనేది లేదు, జస్ట్ ఎంటీగానే ఇమేజ్ ఈ 4 ఉంది. సేమ్ అది ఇక్కడ ఏదైతే ప్రాసెస్ చేసినారో అదే ప్రాసెస్. ఇమేజ్ ఇన్సర్ట్ ఒక కంటైనర్ క్రియేట్ చేస్తారు. ఆ కంటైనర్ లోపల ఇమేజ్ ఇన్సర్ట్ చేశారు. ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసుకొని ఆ కంటైనర్లో హెడ్డింగ్ ఈ 2 పారాగ్రాఫ్ అండ్ బటన్ పెట్టేస్తారు. ఈ రెండింటిని ర్యాప్ చేసేకి ఒక కంటైనర్. ఓకేనా? ఇది ఒక కంటైనర్లో ఉంటుంది, ఈ 4 ఒక కంటైనర్లో ఉంటుంది. ఈ రెండింటిని ర్యాప్ చేసేకి అంటే వీటన్నిటికన్నా ముందు ఒక కంటైనర్ క్రియేట్ చేసి పెట్టాలి. ఇవన్నీ ఆ కంటైనర్లో ఉండాలి. ఆ కంటైనర్కి వెళ్ళి మీరు D-flex-row ఇచ్చినారంటే ఇవి 2 పక్కన వచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్ దీనికి చేయాలి. మీరు కాపీ పేస్ట్ చేసుకొని ఈ నేమ్స్ ఇమేజ్ మార్చేసినారంటే సింపుల్గా అయిపోతుంది ఈ పేజ్ అనేది. దీన్ని నేను మీకు కోడింగ్లో చూపిస్తాను రండి. కోడ్ చూసినారంటే నేను ఇక్కడి నుంచి కోడ్ స్టార్ట్ చేసినాను. ఒక కంటైనర్ క్రియేట్ చేసుకున్నా, దాంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది పెట్టుకున్నా, ఆ కలర్ లోపల హెడ్డింగ్ అనేది పాపులర్ బుక్స్ అనే హెడ్డింగ్ అనేది పెట్టుకున్నా. దాని లోపల ఏం చేసిన అంటే ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసిన. ఆ కంటైనర్ లోపల ఇదే కార్డ్ కంటైనర్. నేను ఇక్కడ చెప్పాను చూసినారా, కార్డ్ కంటైనర్ అంటే జస్ట్ డివ్ పెట్టినారంటే అది ఒక కంటైనర్. డివ్ స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఇచ్చినారంటేనే అది ఒక కంటైనర్. ఈ కంటైనర్ లోపల ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసిన, ఆ కంటైనర్లో ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నా. ఓకేనా? ఇది ఏదైతే ఇమేజ్ కోసం ఓపెన్ చేశానో ఒక కంటైనర్, ఈ పక్కన ఉండేది వదిలేండి, డివ్ మాత్రమే. ఇది నేను తర్వాత సిఎస్ఎస్ యొక్క ప్రాపర్టీస్ అది సైజ్ మార్చడం కోసం పెట్టింది ఇది. ఈ కంటైనర్ లోపల ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నా. ఈ కంటైనర్ ఇక్కడికి క్లోజ్ చేసేసిన. నెక్స్ట్ ఇంకొక కంటైనర్ ఓపెన్ చేసిన, ఆ కంటైనర్లో ఈ 4 పెట్టుకున్నా. హెడ్డింగ్ పారాగ్రాఫ్ బటన్ ఈ 4 పెట్టేసి ఈ కంటైనర్ని నేను అట్లే కింద క్లోజ్ చేసుకునేసిన. చూసినారా, ఇక్కడ క్లోజ్ చేసిన. ఈ కంటైనర్ యొక్క
క్లోజింగ్ ఇది. ఈ రెండింటిని కార్డ్ కంటైనర్ లోపల పెట్టిద్దాం. ఇప్పుడు ఏది ర్యాప్ చేస్తూ ఉంది? ఈ రెండింటిని కార్డ్ కంటైనర్ ర్యాప్ చేస్తూ ఉంది. ఓకేనా? ఈ రెండు కంటైనర్స్ దేని లోపల ఉంది? కార్డ్ కంటైనర్ లోపల ఉంది. ఓకేనా? కార్డ్ కంటైనర్ లోపల ఉంది కాబట్టి కార్డ్ కంటైనర్కి d-flex-row ఇచ్చినారంటే మనకు ఈ మోడల్లో అలైన్ అవుతుంది, పక్కన వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ దీంట్లో నుంచి బయటికి వచ్చి, ఈ కంటైనర్ నుంచి బయటికి వచ్చి కింద రికమెండెడ్ బుక్స్ అనేసి నాకు రావాలా. రికమెండెడ్ బుక్స్ అనేసి పెడతాను. నెక్స్ట్ ఒక కంటైనర్ క్రియేట్ చేసిన అంటే నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కార్డ్ అనేది లేదు, అయినా నేను ఒక కంటైనర్ వ్రాపింగ్ కంటైనర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలా. ఇది మీరు లాస్ట్లో కూడా చేసుకోవచ్చు. సరే, ఇది ఒకటి అట్లే ఉంది. సేమ్ ప్రాసెస్లోనే చూడండి. ఒక కంటైనర్ క్రియేట్ చేసినాం, దాంట్లో ఇమేజ్ పెట్టిన, కంటైనర్ క్లోజ్ చేసిన, ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసిన, దాంట్లో కావాల్సిన డేటా అంతా పెట్టిన, ఆ కంటైనర్ని క్లోజ్ చేసిన, ఈ రెండింటిని వ్రాప్ చేసేకి ఒక కంటైనర్ క్రియేట్ చేసిన. సింపుల్గా అర్థమైంటుంది మీకు. ఆ రెండింటిని వ్రాప్ చేసేకి ఒక కంటైనర్ క్రియేట్ చేసి, ఏదైతే నేను వ్రాప్ చేసే లాస్ట్లో ఒక కంటైనర్ క్రియేట్ చేసినానో దానికి d-flex-row అనేది పెట్టినా. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా అర్థమైందా మీకు? ఇప్పుడు మనకు ఇలా ఇమేజెస్ అనేది అలైన్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్నే ఇంకోసారి కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఓకేనా? చూపిస్తాను. ఇప్పుడు ద త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ అనేసి ఒక బుక్ అనేది, దానికోసం నేను ఇది రెడీ చేశాను కదా, దీన్నే అట్లే కాపీ పేస్ట్ చేసుకొని హ్యారీ పాటర్ అనే బుక్ కూడా నేమ్స్ మాత్రం మార్చుతూ వచ్చేస్తాను. అక్కడికి నాకు ఫస్ట్ పేజ్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పేజ్ చూపిస్తాను చూడండి. దీంట్లో ఈ 3 పార్ట్స్ని సపరేట్గా చేసుకునేస్తాం. డైరెక్ట్గానే మీరు ఈ 3 పార్ట్స్ని ఒక కంటైనర్లో పెట్టి మీరు పెట్టుకోవచ్చు. ఈ మూడింటిని దానికి ముందు ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టి ఆ కంటైనర్ లోపల ఒక ఇమేజ్, హెడ్డింగ్, పారాగ్రాఫ్, ఈ మూడింటిని ఒక కంటైనర్లో పెట్టేయండి. ఈ మూడింటిని కంటైనర్లో పెట్టి టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చినారంటే సెంటర్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ కింద రాసేయండి. దాని కింద ఒక కంటైనర్ క్రియేట్ చేసి 2 బటన్స్ పెట్టేయండి. నేను ప్రోగ్రాంలో చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇన్సర్ట్ చేసుకుంటాం. బ్యాక్గ్రౌండ్ కలర్ లోపల ఒక కంటైనర్ క్రియేట్ చేశాను. ఆ కంటైనర్ లోపల ఇమేజ్, హెడ్డింగ్, పారాగ్రాఫ్, ఆ మూడింటిని ఆ కంటైనర్ లోపల పెట్టినాను. ఇవన్నీ ఏ కంటైనర్ లోపల ఉంది? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే కంటైనర్ లోపల ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసి ఈ మూడింటిని ఒక కంటైనర్లో పెట్టినా. ఎందుకంటే 3 సెంటర్లోనే ఉంది అండ్ వీటికి ఏం పెద్దగా చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో దట్ నేను మూడింటిని సెంటర్ చేయడం కోసం ఒక కంటైనర్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ ఇంకొకటి పారాగ్రాఫ్ ఒకటి ఉంది. ఈ పారాగ్రాఫ్ కోసం ఆ కంటైనర్ క్లోజ్ చేసి ఏది కంటైనర్ లేకుండా ఆ పారాగ్రాఫ్ని అట్లే రాసుకునేసిన. మీరు ఇక్కడ చూసే తెలుస్తుంది. ఆ పారాగ్రాఫ్ని ఫుల్గా రాసుకొని నెక్స్ట్ కింద చూసినారంటే మనకు 2 బటన్స్ ఉంది. ఆ బటన్స్ కోసం ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసి ఆ 2 బటన్స్ని ఒక కంటైనర్ లోపల పెట్టేసిన. ఓకేనా? ఆ కంటైనర్ అనేది క్లోజ్ చేసుకుంటే ఈ పేజ్ అనేది సింపుల్గా అయిపోతుంది. దీన్ని ఒక 3 టైమ్స్ కాపీ పేస్ట్ చేసుకొని ఒకటి 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ కోసం, హ్యారీ పాటర్ కోసం కాపీ పేస్ట్ చేసుకున్నారంటే ఈ ప్రాజెక్ట్ అనేది అక్కడికి మనకు ఒక 90% వరకు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి, నేను ఈ ప్రాజెక్ట్ అనేది ఇది మనకు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా? ఈ 3 పేజెస్ 4 పేజెస్ హోమ్ పేజ్తో కలిపి when clicked on the read now button the bookstore home page it must display the respective book details page అనేసి వాళ్ళు క్వశ్చన్ అడిగినారు. ఇట్లా చేయాలనేసి వాళ్ళు మనకు ప్రాజెక్ట్ అయితే ఇచ్చిండారు. ఇప్పుడు మనము కావాల్సిన పేజెస్ అన్నీ క్రియేట్ చేసాం. ఓకేనా? క్రియేట్ చేసినాక మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను అన్నీ క్రియేట్ చేసి వీడియో తీస్తున్నా. క్రియేట్ చేసినాక రీడ్ నౌ క్లిక్ చేస్తే చూసినారంటే అబ్దుల్ కలాం గారి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ బ్యాక్ క్లిక్ చేస్తే మళ్ళీ హోమ్ పేజ్.
రీడ్ నౌ బ్యాక్, రీడ్ నౌ బ్యాక్. ఇది క్రియేట్ చేయాలంటే సింపుల్ ప్రాసెసే, నేను చెప్తాను చూడండి. ఇది కూడా కంటైనర్ బేస్ చేసుకునే ఉంటుంది. ఈ కంటైనర్ అనే కాన్సెప్ట్ని బాగా నేర్చుకోండి, సింపుల్గా అయిపోతుంది మీకు ప్రాజెక్ట్స్ అన్నీ. దీనికోసం ఏం చేశానంటే ఒక కంటైనర్ అన్నిటికన్నా పైన అదే బేస్ కంటైనర్ లాగా ఒకటి, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ పేజ్ అనేది మీరు చెప్తా ఉంటారు. ఫస్ట్ పేజ్ని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఫస్ట్ పేజ్ అనేది మీరు ఫస్ట్ పేజ్ అనేసి హోమ్ పేజ్ అనేసి మీరు దేన్ని పిలుస్తూ ఉంటారు అనే కాన్సెప్ట్లో నేను ఇక్కడి నుంచి, అంటే ఇదే ప్రోగ్రామ్ యొక్క స్టార్టింగ్ స్టేజ్, ఆ స్టేజ్లో ఒక కంటైనర్ క్రియేట్ చేస్తా. ఆ కంటైనర్లో ఐడి అనే యాట్రిబ్యూట్ ఇన్సెట్ చేస్తా. ఐడి అనే యాట్రిబ్యూట్లో కంపల్సరీ సెక్షన్ అనేది పెడతాం. సెక్షన్లో మనకు దాన్ని ఆ పేజ్కి ఏమని పేరు చెప్తా ఉంటారు, అంటే నేను ఒక ఐడి క్రియేట్ చేస్తా ఉండ, యూనిక్ ఐడి, అంటే ఆ పేజీకి మాత్రం నేను ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకున్నా. ఆ పేజ్ యొక్క ఎండింగ్ ఎక్కడి వరకు ఉంది అనేది మనం ఇక్కడ చూపించాలి. ఓకే, ఇక్కడ వరకు అని చెప్పేస్తా. ఒక ఐడి క్రియేట్ చేసిన నా ఫస్ట్ పేజ్కి, సెకండ్ పేజ్ అబ్దుల్ కలాం గారి పేజ్, అదేలాగా ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాను. ఆ కంటైనర్కి అబ్దుల్ కలాం అనే పేరు పెడతా. సెక్షన్ అనేది కంపల్సరీ పెట్టాలా, ఐడి. ఓకేనా, యాట్రిబ్యూట్ వచ్చి ఐడి. సేమ్ అదేలాగనే సెక్షన్ ఇక్కడి నుంచి ద 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్, ఆ పేజ్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది, ఇక్కడ వరకు. ఇట్లా సెక్షన్గా డివైడ్ చేసుకోండి అన్నిటికీ. ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పేసినాం, ఏ పేజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేసి. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఇప్పుడు బటన్స్ క్రియేట్ చేసింటాం కదా, ఇక్కడ ఉంటుంది చూడండి. ఒక బటన్ ఉందా ఇక్కడ, ఇది ఒక బటన్. ఇది దేని యొక్క బటన్ అనేసి చూడాలంటే మీరు బ్యాక్ వచ్చినారంటే ఇక్కడ ఉంచండి. హెడింగ్ పారాగ్రాఫ్, హెడింగ్ పారాగ్రాఫ్. ఇక్కడ ఒక రీడ్ నౌ బటన్, ఆ రీడ్ నౌ బటనే ఇది. ఓకేనా, ఈ బటన్కి ఏం చేయాలంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్లో ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో డిస్ప్లే, దేన్ని డిస్ప్లే చేయాలా, బ్రాకెట్లో సింగిల్ కోట్స్ పెట్టి ఏ సెక్షన్, అంటే నేను ఈ బటన్ని క్లిక్ చేసే, ఈ రీడ్ నౌ అనే బటన్ని క్లిక్ చేసే సెక్షన్ అబ్దుల్ కలాం అనే పేజ్ అనేది నాకు ఓపెన్ కావాలా. అంటే ఈ సెక్షన్ అబ్దుల్ కలాం అనేది దీనికి ఎలా తెలుస్తుంది, మనం సెక్షన్స్ ఐడి ఇచ్చి సెక్షన్స్ అనేది చెప్పేసినాం ఏది ఏ సెక్షన్ వరకు అనేసి. సో దట్ సెక్షన్ అబ్దుల్ కలాం అనే పేజ్ ఓపెన్ అవ్వాలని నేను చెప్పేసినాను కాబట్టి అది ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే అబ్దుల్ కలాం అనే పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ అయిందా. ఇక్కడ దీనికి ప్రాసెస్ ఏమి, ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో డిస్ప్లే, బ్రాకెట్ ఓపెన్ చేసి సింగిల్ కోట్స్ పెట్టి సెక్షన్ అబ్దుల్ కలాం. సేమ్ అదే ప్రాసెస్లోనే అన్నిటికీ చేయాలా. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసిన బ్యాక్ వెళ్ళాలంటే బ్యాక్ బటన్ ఇచ్చింటాం కదా, ఇప్పుడు బ్యాక్ అనే బటన్కి వెళ్ళండి. ఇప్పుడు ఇది వచ్చి ఏ పేజ్లో ఉంది, ఫస్ట్ పేజ్లో బ్యాక్ అనే బటన్ లేదు చూడండి, ఓన్లీ రీడ్ నౌ బటనే. ఇక్కడికి వెళ్ళినాకనే మనం బ్యాక్ రావాల్సి వస్తుంది. సో దట్ అబ్దుల్ కలాం అనే పేజ్కి నేను బ్యాక్ బటన్కి ఒక కోడ్ ఇవ్వాల. దానికి నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇంకా కింద ఇక్కడ ఉంచండి. ఇది వచ్చి బ్యాక్ బటన్. ఓకేనా, బై నౌ బటన్, బ్యాక్ బటన్. ఇక్కడ బై నౌ ఉందా, బై నౌ పైన బ్యాక్ బటన్ అనేది పెట్టిన. దీనికి కూడా సేమ్ ప్రాసెస్లోనే ఆన్ క్లిక్ డిస్ప్లే పెడతాం, సెక్షన్ హోమ్ పేజ్కి వెళ్ళాల. బ్యాక్ అనే బటన్ నేను క్లిక్ చేసినానంటే ఎక్కడికి వెళ్తా ఉంది, హోమ్ పేజ్కి వస్తుంది. సేమ్ ప్రాసెసే కదా, నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పిన సెక్షన్ హోమ్ పేజ్. ఈ సెక్షన్ హోమ్ పేజ్ అనేది ఎలా అర్థం చేసుకుంటుంది అది మనం, ఎందుకంటే ఇక్కడ హోమ్ పేజ్ అనేసి ఒక ఐడి క్రియేట్ చేసిండాము. సో దట్ అది హోమ్ పేజ్కి తీసుకెళ్తుంది. అదేలాగా అన్ని బటన్స్కి, అన్ని బ్యాక్ బటన్స్కి మీరు హోమ్ పేజ్ని ఆన్ క్లిక్ పెట్టినారంటే హోమ్ పేజ్కి వచ్చేస్తుంది. మ్యాక్సిమం మీకు అందరికీ అర్థమైంటుంది. వాళ్ళు అడిగింది ఇలా పేజెస్ అడిగారు, నేను కోడ్ రాశాను, కోడ్ రాస్తే నాకు అవుట్పుట్ ఇలా వచ్చింది. క్లిక్ చేస్తే వెళ్తా ఉంది. ఫైన్.
రీడ్ మోర్, బ్యాక్, రీడ్ మోర్, బ్యాక్. ఫైన్. మీకు ఇప్పుడు మ్యాక్సిమం అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.